హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అమని వ్లాగ్స్. నా పేరు అమని, తిను మా హస్బెండ్ నరేంద్ర. హలో. సో అమని, ఇది నీ ఫస్ట్ అపీరెన్స్ కదా నీ వ్లాగ్స్లో. సో నీ గురించి అందరికీ చెప్తామా? ఓకే. సో లెట్స్ ఇంట్రడ్యూస్ యూ టు ఎవ్రీవన్. ఓకే. సో మరి నీ గురించి చెప్పు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ దాకా చదువుకున్నావు? నేను జనగాం నుంచి వచ్చిన, ఎంటెక్ వరకు చదువుకున్నా. ఎంటెక్ ఎగ్జామ్స్ బిఫోర్ మ్యారేజ్ సెట్ అయింది. ఎగ్జామ్స్ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. దాని తర్వాత మనం బెంగళూరులో ఒక 6 months వరకు ఉన్నాం. ఓకే. సో నీ ఫస్ట్ వ్లాగ్కి అంటే ఈ ప్రజెంట్ ఏ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకున్నావు? ఇండియా నుంచి ఆస్ట్రేలియా నా జర్నీ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఓకే, నైస్ టాపిక్. దాని గురించి మాట్లాడదాం అయితే. నీ జర్నీ ఎలా అయింది ఏంటి అని. సో అప్పటికి మనకు పెళ్ళై 3 to 4 months, 2018 డిసెంబర్ పెళ్ళయింది. సో 2019 ఫెబ్లో నీ దగ్గరికి వచ్చి అమ్ని నేను ఫిక్స్ అయిపోయినా, ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, షిఫ్ట్ అయిపోదాము, జాబ్ మానేస్తా అని చెప్పాను. సో అట్ దట్ వెరీ మూమెంట్, అఫ్కోర్స్ నీకు చెప్పాను ఆస్ట్రేలియా ప్లాన్ ఉంది, కానీ నేను ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి అసలు ఏమీ అనుకోకుండా వచ్చేసి వెళ్ళిపోదాము అనేసరికి నీ ఫీలింగ్ ఏంటి? ఏమన్నా భయపడ్డావా, కంగారు పడ్డావా, లేకపోతే హ్యాపీ ఫీల్ అయ్యావా? ఏం సంగతి? ఫస్ట్ కొంచెం భయం వేసింది. ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసి వెళ్ళిపోదాం అనేసరికి జాబ్ మానేస్తా అన్నావు, ఆస్ట్రేలియా అన్నావు. అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే మా డాడీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని. మా డాడీ అనుకునేటోడు 3 ఆడపిల్లలలో ఒక ఆడపిల్లనన్నా అబ్రాడ్కి ఇవ్వాలి అనుకున్నాడు. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. బట్ నువ్వు జాబ్ మానేస్తా అన్నప్పుడు ఇంటి రెంట్ అవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటాం అని ఆలోచించిన. అప్పుడు మనం మన ఫ్యామిలీస్తో డిస్కస్ చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకొని మనం ఫిక్స్ అయిపోయినాం వెళ్ళిపోవచ్చు అని. ఓకే, నీ వీసా ప్రాసెస్ గురించి మాట్లాడతాము. వీసా అనగానే నీకు నువ్వు ఏమన్నా అసలు టెన్షన్ పెట్టాలి. నాకు అదొక అడ్వెంచర్ లాగా అనిపించింది నీ వీసా ప్రాసెస్ అంతా. ఎంబసీ నుంచి నీకు కాల్ వచ్చింది కదా, వాళ్ళు ఏం అడిగారు నిన్ను, నువ్వేం చెప్పినావు? నాకు తెలియదు కాల్ వస్తుందని. వాళ్ళు సడన్గా కాల్ చేసి అడిగారు, అరే అమ్మని అనుకుంటే అడిగారు. అవును అన్న. తర్వాత మీరు ఎందుకు టూరిస్ట్ వీసా అప్లై చేశారో, స్పాన్సర్ వీసా వేసుకోవచ్చు కదా అని అడిగారు. అప్పుడు స్పాన్సర్ వీసా వేసే అన్ని డబ్బులు మా దగ్గర లేదు, ఆస్ట్రేలియాకి వెళ్ళాక అక్కడి నుంచి చేసుకుంటాము అని చెప్పిన. తను ఇంగ్లీష్లో అడిగాను, నేను కూడా ఇంగ్లీష్లో చెప్పిన. నాకు వచ్చిన ఇంగ్లీష్లో, నా ఇంగ్లీష్ తనకు అర్థం కాదు. అదొక పెద్ద ప్లస్ పాయింట్ అయింది మనకి. దాని తర్వాత మీ హస్బెండ్ ఉన్నారా, మీ హస్బెండ్కి ఇస్తారో ఫోన్ అడిగితే లేడు, ఆఫీస్లో ఉన్నాడు అంటే అప్పుడు నీ నెంబర్ అడిగాడు, నీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన. దెన్ వాళ్ళు ఒక 10 minutes బ్యాక్ నీకు కాల్ చేసినట్టున్నారు. అప్పుడు నిన్నేం అడిగారు, మనీ గురించి ఏమన్నా చేశారా? మనీ గురించి కాదు, వాళ్ళు జనరల్గా అడిగారు. అంటే సిటిజన్స్ నార్మల్గా స్పౌస్ వీసా వేస్తారు పార్ట్నర్కి, నేనేమో విజిటర్ వీసా వేస్తాను. వాళ్ళకి కొంచెం డౌట్ లాగా అనిపించింది, ఎందుకు ఇలా డైరెక్టర్ స్పాన్సర్ వీసా ఇచ్చేది, స్పౌస్ వీసా వేయచ్చు కదా అని చెప్పి అడిగారు. నేను జెన్యున్గా చెప్పాను, నాకు అట్లా జాబ్ ఆఫర్ వచ్చింది, ఇద్దరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఏమి ఎగ్జాజరేట్ ఏం చేసి చెప్పలేదు. సో ఫైనల్గా అయితే దే హ్యావ్ అప్రూవ్డ్. అసలు నాకు నువ్వు ఫినాన్స్ గురించి డిస్కస్ చేస్తే అందులో డబ్బులు లేవని అని చెప్పిన అనేసరికి నాకు బాగా టెన్షన్ అయింది. బట్ వెల్, ఆల్ గుడ్ ఫైనలీ. బట్ ఇలా ఫ్యూచర్లో ఎవరైనా కాల్ చేస్తే గినక నాలాంటి పెద్ద మిస్టేక్ మాత్రం ఎవరు చేయకండి. అప్పుడు నా లాంగ్వేజ్ తనకు అర్థం కాక అదొక ప్లస్ పాయింట్ అయింది కాబట్టి నో ప్రాబ్లం. బట్ మీరు ఎక్కడైనా ఎంబసీ నుంచి కాల్స్ వస్తే మాత్రం మనీ గురించి అస్సలు చెప్పొద్దు. నేను చేసిన మిస్టేక్ మీకు ఎవరికైనా ఫ్యూచర్లో కాల్స్ ఏమన్నా వస్తే మాత్రం చేయకండి. నీకు అసలు మనీ గురించి చెప్పలేదు కదా నేను? చెప్పానంటున్నావు అమ్మా, చెప్పినట్టున్నావు ఎప్పుడో ఒకసారి. ఓకే, బట్ ఆల్ గుడ్. ఫైనల్గా వీసా అప్రూవ్ అయింది. దాని తర్వాత అసలు ఇంకో జర్నీ మా అమ్మ.
సో నీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చెప్పు, నీ జర్నీ ఎక్స్పీరియన్స్. నువ్వు వెళ్ళే 2 days బిఫోర్ నాకు వీసా అప్రూవ్ అయింది కదా నాని. సో అప్పుడు నేను ఇక కంపల్సరీ నేను ఒక్కదాన్నే రావాలి. నేను ఏమీ ప్యాకింగ్ అవన్నీ చేసుకోలేదు. నాకు ఒక కొంచెం డేర్ వచ్చింది డొమెస్టిక్ జర్నీ చేసినందుకు. 10% ఎక్స్పీరియన్స్ తోటి నేను చేయగలుగుతా అని చెప్పేసి ఓకే అని చెప్పేసి నేను పంపించిన. ఆ నెక్స్ట్ మంత్లో నా ఫ్లైట్ జర్నీ బుక్ చేసుకున్నా. అప్పుడు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే అన్ని ప్యాకింగ్ అన్నీ సరిగ్గా చేసుకున్నా. మమ్మీ వాళ్ళు టెన్షన్ పెట్టారు, టైం అవుతుంది వెళ్దాం అనేసరికి నేను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయా. ఆ టెన్షన్కి ఉంటుంది కదా, ఫస్ట్ టైం జర్నీ కదా, మళ్ళీ ప్లస్ నేను ఒక్కదాన్నే. అలా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినా. ఇక మధ్యలో ఒక చోట ఆపి తెప్పించుకున్నాం. నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాక అక్కడ నాకు అనే చెప్పిండు, ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటేనే ల్యాప్టాప్ అలో, లేకపోతే ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ బ్యాగ్ అలో. ఓకే, ల్యాప్టాప్ ఉంటేనే ల్యాప్టాప్ బ్యాగ్ అలో. నేను అందులో అన్నీ మేకప్ సామాన్ అన్నీ పెట్టేసిన, నాకు అవసరమైన చిన్న పిన్స్ అవన్నీ అందులో ఉన్నాయి. నేను ఇక అత్తమ్మ వాళ్ళు అప్పటికి రాలేదు. ఇక అత్తమ్మకి ఫోన్ చేసి చెప్తే అత్తమ్మ తీసుకొని వచ్చింది ఒక హ్యాండ్ బ్యాగ్. అది హ్యాండ్ బ్యాగ్ లాంటిది కానీ హ్యాండ్ బ్యాగ్ కాదు, అది లగేజ్ బ్యాగే. ఇంత పెద్ద ఉంది, బట్ ఇట్లా వేసుకోవచ్చు. సర్లే వాళ్ళు అడుగుతే ఇవి ఎట్లయినా చిన్న వస్తువులే కదా, చెక్ చేస్తే అప్పుడు ఇచ్చేద్దాం అనుకున్నాం. అప్పటికి లోపలికి నాన్న వాళ్ళని అలో చేయలే, డాడీ వాళ్ళని. ఎందుకు అంటే అప్పుడు సీఎం జగన్ గారు వైజాగ్కి వెళ్తున్నాడు అనుకున్నా, సంథింగ్ ఏదో దానికి వచ్చారు. మళ్ళీ ఆంధ్రాకి రిటర్న్ అవుతుంటే ఆ టెన్షన్లో హడావిలో ఉన్నారు వీళ్ళందరూ, సెక్యూరిటీ వాళ్ళందరూ. సో నీ మీద అంత ఫోకస్ పెట్టలేదు? నా మీద అంత ఫోకస్ పెట్టలే. ఆల్రెడీ నేను ఒక 10 kgs ఎక్స్ట్రా పెట్టినా. అంటే వెయిట్ చెకింగ్ దగ్గర వాళ్ళకి కావాల్సింది ఓన్లీ పెద్ద లగేజ్ బ్యాగ్, చిన్న దాంట్లో క్యాబిన్ బ్యాగ్, వీటిలో కరెక్ట్ పెట్టిన. ఓకే, మిగతా దాంట్లో పెట్టేసిన. ఇక మిగతా అన్ని ఆ బ్యాగ్ గురించి పట్టించుకోలేదు. ఇట్లా హ్యాండ్ బాగ్స్ నేను ఇట్లే వేసుకొని నిల్చున్నా, ఇట్లా కింద పెడితే డౌట్ వస్తుందని నేను ఇట్లే వేసుకొని ఫస్ట్ చిన్న బ్యాగ్ వేసుకొని చిన్న బ్యాగ్ మీద పెద్ద బ్యాగ్ వేసాను, చిన్న బ్యాగ్ కనిపించకుండా. సో వాళ్ళు ఒకటే హ్యాండ్ బ్యాగ్ ఉందనుకున్నారు. ఇలాంటి మిస్టేక్ మీరు ఎవరు చేయకండి, ఎందుకంటే అప్పుడు సీఎం జగన్ గారు వచ్చినందుకు నా మీద అంత ఫోకస్ చేయలేదు. ఇంకో మిస్టేక్ ఏంటి అంటే నువ్వు సింగపూర్ ఆల్ట్ పెట్టావు. సింగపూర్ చాలా పెద్దది, కిందంతా మ్యాట్. నా దగ్గర ఆల్రెడీ చాలా లగేజ్ ఉంది, అది నొక్కలేక చచ్చిపోయా. మళ్ళీ ట్రైన్లో నుంచి వేరే టర్మినల్కి వెళ్ళాలట. సో ఓకే, ట్రైన్లో ఎక్కేసిన. టర్మినల్కి వెళ్ళాక అక్కడ ఎక్కడో ట్రాలీ కనిపించింది. ఎబ్బడే వెళ్ళి ఆ ట్రాలీ తెచ్చుకొని ఆ లగేజ్ అంతా లెక్కేసాక ఏదో గేట్లోకి వెళ్ళి నేను బ్యాగ్ స్కాన్ చేస్తున్నా. నీ గేట్ కాదు, నా గేట్ కాదు. నాకు అక్కడ డిస్ప్లేలో చెక్ చేసుకొచ్చాట, అది నాకు తెలియదు. తను సెక్యూరిటీ ఎవరో చెప్పారు. తను గేట్ నెంబర్ చెప్పాక చెప్పిండు, ఇక్కడ ఇది చెక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా అనుకుంటే చెప్పిర్రు. తన టికెట్ చూసి ఇది కాదు నీ గేటు, అది గేటు అని అన్నా. సరే, అక్కడ కొంతమంది ప్యాసెంజర్స్ లోపల పంపిస్తున్నారు ఆ గేట్లో, వాళ్ళెంబడి నేను ఉరికినా. ఇది నీ ఫ్లైట్ కాదు, ఇంకా 10 minutes వెయిట్ చేయి, నీ ఫ్లైట్ వస్తుంది అని అన్నారు. అక్కడ ఒక 10 minutes వెయిట్ చేశాక అది నైట్ జర్నీ సింగపూర్లో. నువ్వు నాకేమో ఫుడ్కి ఫ్రూట్స్ పెట్టినావు. అక్కడ ఫుడ్ నేను అడగొచ్చు వెళ్ళానని నాకు తెలియదు. ఫ్లైట్లో తెలియదు. వాళ్ళు ఏం ఫుడ్ ఇచ్చిరంటే 2 పపాయ, కొన్ని ఎక్కువ పపాయ పీసెస్ ఉన్నాయి, 4-5. ఆ పపాయ నేను తిన్నాను. 2 యాపిల్ పీసెస్, 2 ఆరెంజెస్ పీసెస్, 2 వాటర్ మిలన్. ఇంతకు మించి ఎక్కువ ఏం లేవు. నాకేం సరిపోతుంది. అప్పటికే భయం ఉండే, టెన్షన్ ఉండే. నాకు అది తెలియదు. ఆ 2 ముక్కలే తినేసి దిగాక చెప్పడం మర్చిపోయినా నాని, సింగపూర్లో చెక్ లిస్ట్ ఇచ్చారు చూడు నాని. అందులో ప్యాసింజర్ కార్డా, అంటే మనం మెడిసిన్స్, నేను తెచ్చిన మెడిసిన్స్ వాటికి డిక్లేర్ చేసిన. ఇది ఆమ్లా క్యాండీస్, ఆమ్లా ఉంటాయి చూడు, వాటికి కూడా అక్కడ డిక్లేర్ చేయాలనుకుంటా, బట్ నేను చేయలేదు. ఆస్ట్రేలియాలో దిగినాక అక్కడ సెక్యూరిటీ ఆమె చూసి, వాట్ ఈస్ దిస్, యూ హ్యావ్ టు పే $10,000 ఫర్ బ్రింగింగ్ దిస్. నాకు ఒక దిక్కు టెన్షన్, భయం అవుతుంది. వాళ్ళ ఇంగ్లీష్ అయితే ఏమన్నా ఫ్లూయెంట్ ఉంటుందో అసలు నాకు ఏం అర్థం కాలేదు. ఆమె $10,000 ఫైన్ అన్నది నాకు అర్థమైంది. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే దేవద్దేమో, అందుకే ఆమె $10,000 ఫైన్ అంటుంది
ఓకే. అంటే వాట్ ఈస్ దిస్ అంటే దిస్ ఇస్ ఆమ్లా క్యాండీస్ అని అంటున్నా. బట్ ఆమ్లా క్యాండీస్ని ఇక్కడేమో అంటారట ఇంగ్లీష్లో బిట్టర్ ఇండియన్ బెర్రీస్ అంటారు. ఓకే, ఇండియన్ బెర్రీస్ అంటారట. సో నాకు అది తెలియదు. తను కూడా వాట్ ఈస్ దిస్ అనేసరికి ఆమ్లా అనుకుంటా అంటే సపరేట్గా నాకు అర్థం కాక ప్రొసీజర్ చదివింది. అందులో తనకేమన్నా అర్థమై ఉండొచ్చు. ఇంగ్రీడియంట్స్ చదివిందా? ఓకే. ఇంగ్రీడియంట్స్ చదివించి అప్పుడు నన్ను ఓకే చేసింది. ఇంకోటి ఏంటి అంటే అక్కడ లగేజ్ స్కానింగ్ అప్పుడు లేపాలి కదా అని. నా ముందు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని హెల్ప్ అడిగితే అస్సలు చేయలేను. నేను ఉండేదే ఇంట్లో అంటే ఆ పెద్ద బ్యాగ్ లేపలేక చచ్చిపోయా. బట్ నేను ఓకే ఎట్లా చేసేసి నేను స్కానింగ్ దాంట్లో పెట్టేసిన. బట్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ ల్యాప్టాప్ బ్యాగ్లో వేరే లగేజ్ పెట్టడం చేసిన మిస్టేక్. ల్యాప్టాప్ బ్యాగ్ ఓన్లీ ల్యాప్టాప్స్కి అలో. నెక్స్ట్ ఎక్స్ట్రా లగేజ్ పెట్టిన హ్యాండ్ బ్యాగ్ కింద, అది లగేజ్, అది హ్యాండ్ బ్యాగ్ కాదు. నెక్స్ట్ సింగపూర్లో ఒక డిస్ప్లేలో మన ఎయిర్పోర్ట్ టికెట్ నెంబర్ చూసుకోవాలి. టికెట్ నెంబర్ కొడితే గేట్ నెంబర్స్ చూపెడుతుంది. నెక్స్ట్ అంతే అసలు మర్చిపోయాను, డిక్లరేషన్ కార్డులో కంపల్సరీ డిక్లరేషన్. టూరిస్ట్ వాళ్ళకి పికిల్స్, టూరిస్ట్ అనే కదా ఎవరికైనా ఆస్ట్రేలియాలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. పికిల్స్ అలా ఉండవు, పెట్స్ అలా ఉండవు, చికెన్ మీట్ అలా ఉండవు. ఇంకేముండవమ్మా ఇంకా కార్డులో ఉంటాయి. అంటే కొన్ని అలా పికిల్స్ అది కొంచెం లక్కీగా తెచ్చుకుంటారులే కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైం రిజెక్ట్ చేస్తారు. కొంతమందికి రిజెక్ట్ చేస్తారు, కొంతమందికి అలో చేస్తారు. వాళ్ళు ఎప్పుడు అలో చేస్తారు, వాళ్ళు ఎప్పుడు రిజెక్ట్ చేస్తారో తెలియదు. ఆస్ట్రేలియా రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా నా జర్నీ నేను చేసిన. నాకున్న ఒక 10% నాలెడ్జ్ తోటి నేను ఆస్ట్రేలియాకి వచ్చిందంటే అది నేను కొంచెం గ్రేట్గా ఫీల్ అవుతాను. లేదు నేనైతే చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. వచ్చి ఒక్కదానివి అంత ఇది ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఇంటర్నేషనల్ జర్నీ వేరే ఉంటుంది, డొమెస్టిక్ ఫ్లైట్స్ జర్నీ వేరే ఉంటుంది. ఆబ్వియస్లీ దానికి దీనికి ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా టూ మచ్. అదంటే ఈజీగా అర్థం అయిపోతుంది. అక్కడ ఈ టర్మినల్స్ అవేమి ఉండవు, ఓన్లీ ఒక గేట్ నెంబర్ చూపెడుతుంది అనుకుంటా. ఓకే, ఆ గేట్లోకి వెళ్ళిపోతే మనకి ఇండిగో ఫ్లైట్ ఏవో ఉంటాయి సంథింగ్, అక్కడ వెళ్ళిపోతే డైరెక్ట్ దిగేస్తాం. ఇక్కడనేమో దిగేసి మార్చి మళ్ళీ స్కానింగ్లో మళ్ళీ వాళ్ళు అక్కడ అడిగిన క్వశ్చన్లకు మళ్ళీ ఆన్సర్స్. నన్ను అక్కడ ఇండియాలో ఒక సెక్యూరిటీ ఆమె అడిగింది క్వశ్చన్స్. ఏమడిగింది? వాట్ ఈస్ యువర్ నేమ్, వేర్ యు ఆర్ గోయింగ్, వేర్ యు ఆర్ స్టేయింగ్. ఓకే, ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఏమోలే. ఇంకోటి ఏంటంటే నేను ఇండియా కరెన్సీ తెచ్చుకున్నా చూడని. ఇండియా కరెన్సీ అక్కడ ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ మాత్రం అస్సలు చేయించుకోవద్దు, టూ మచ్ రేట్ తీసుకుంటారు. మీరు ఎప్పుడైనా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ముందే ఎక్స్చేంజ్ చేయించుకొని తీసుకొచ్చుకోవాలి. నాకైతే చాలా టూ మచ్ కాస్ట్ వేసారు. చూసుకోవాలి, అది బయట తీసుకోవడం బెస్ట్. కూల్. అలా అయిపోయింది. ఇదంతా మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీకు కూడా ఏదన్నా కొంచెమన్నా యూజ్ అవుతుందని నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్.